పథకాల అమలుకు సంబంధించిన తీవ్ర చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పథకాల పేరెత్తితే ఎవరైనా నాలుక అన్నారు. ఆ తర్వాత ఏంటో నాకు అది క్లియర్గా అర్థం కాలేదు అని ఏమి చెప్పాలనుకున్నారు అని. నాలుక వరకు అయితే నాకు అర్థమైంది. మీకు అర్థమైందా సార్? మీరేం చెప్తారు? ఆ బ్లాంక్ ని ఎట్లా ఫిల్ చేస్తారు? అంటే ఆయన ఉద్దేశం వచ్చేసి అన్ని అమలు చేశాము కాబట్టి ఇంకా ఎవరు మాట్లాడినా గానీ మీరు గట్టిగా సమాధానం ఇవ్వండి, వాళ్ళ నాలుక కొయ్యండి, వాళ్ళ నాలుక వచ్చేసి వాళ్ళ నోరు ముగించండి అనే యాంగిల్లో ఆయన అన్నట్టుంది. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు. సూపర్ 6 తీసుకున్నాం. సూపర్ 6 6 అనుకున్నా గానీ మహిళలకు సంబంధించి 3 అంశాలు ఉన్నాయి కాబట్టి సూపర్ 6 ను సూపర్ 8 గా భావించవచ్చు. మహిళలకు సంబంధించి 3 కాబట్టి 5 + 3 8 గా భావించవచ్చు. 8లో నాకు తెలిసి ఇప్పటి వరకు 3 అమలైంది. 8లో 3 అమలైంది ఇంతవరకు సంవత్సరం అయిన తర్వాత. దాంట్లో అమలు కానేటి యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి ఒక్క పైసా ఇంతవరకు ఇవ్వలేదు. 2024-25 ఇవ్వలేదు, 25-26 బడ్జెట్ లో పెట్టలేదు, నిన్న మహానాడులో పెట్టలేదు, నిన్న ఏడాది సందర్భంగా కూడా పెట్టలేదు. కాబట్టి సూపర్ 6 లో సూపర్ 8 లో నంబర్ 1 వచ్చేసి ఇంతవరకు అమలు కాలే. రెండవది ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయము అన్నదాత సుఖీభవ పథకం కింద ఏదో ఇస్తామంటున్నారు, ఇప్పటికేం ఇవ్వలే. ఈ నెల 20వ తారీఖున ఇస్తామంటున్నారు కానీ ఇప్పటికేం ఇవ్వలే. కాబట్టి అది కూడా ఇంత ఇప్పటి వరకు వచ్చేసి అమలు కాని పథకం కిందనే ఎక్కువ వస్తుంది. మూడవది ఆడబిడ్డ నిధి. మహిళల్లో 3 అయితే 3 ఒకటి ఆడబిడ్డ నిధి. అంటే ప్రతి ఆడబిడ్డకు 19 నుంచి 59 సంవత్సరాల వయసు ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి. ఇది పెద్ద అమౌంట్ రైతు ఇక్కడనే దాదాపు వచ్చేసి 1,82 కోట్ల మంది దాదాపు మహిళలు ఉంటారు. కాబట్టి నెలకు 15,000 వేసుకున్నా కానీ సంవత్సరానికి 18,000 వేసుకుంటే చాలా పెద్ద అమౌంట్, దాదాపు 32,000 కోట్లు దీనికే కావాలా. అది ఇంతవరకు అమలు కాలే. 24-25 అమలు కాలే, 25-26 బడ్జెట్ లో పెట్టలా, నిన్న మహానాడులో చెప్పలే, ఇప్పుడు చెప్పలే. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ వరకు ఓకే, అది ఇస్తున్నారు అనుకున్నాం. దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నా కానీ ఇస్తున్నారు అనుకున్నాం. అది ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇప్పటి వరకు అమలు కాలే. ఆగస్టు 15 నుండి చేస్తామంటారు కానీ ఇప్పటి వరకు అమలు కాలే. అది కూడా అమలు కాని పథకం కింద లెక్క. తర్వాత సామాజిక పెన్షన్ల వరకు ఇచ్చారు, దాన్ని అమలైన పథకాల కింద లెక్క కడదాం. తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్, అది అమలు కాలేదు, మెన్షనే చేయలేదు. కాబట్టి ఓవరాల్ గా 8 అమలు చేసినట్టేమి, 1 సామాజిక పెన్షన్లు, 2 వచ్చేసి ఉచితంగా గ్యాస్ సరఫరా, 3వది వచ్చేసి నిన్న పెట్టినటువంటి తల్లికి వందనం. దాంట్లో కండిషన్స్ ఉన్నాయి కూడా మళ్ళీ వస్తాం. కాబట్టి 8లో 3 అమలు చేసింది, 5 అమలు చేయలే. కాబట్టి ఏదో ఆయన అంతా అమలు చేసినట్లు వాళ్ళ కేడర్కు నాయకులకు ఇంకా వచ్చేసి అందరూ వీర విహారం చేయండి, అన్ని అమలు చేస్తున్నాము చెప్పండి అని చెప్పి చెప్పడం అనేది దాంట్లో అర్థం లేదనమాట. అది ఓవరాల్ దానికి సంబంధించి. సార్, ఇప్పుడు 6 పథకాలకి సంబంధించి మీరు మాట్లాడుతున్నప్పుడే ఇంకా సరిగ్గా అమలు కాని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. బట్ చంద్రబాబు నాయుడు గారు చాలా సక్రమంగా ఈ 6 అంటే సూపర్ 6 అమలు అవుతున్నాయి, సో భయపడాల్సిన అవసరం లేదని చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ గురించి మనం ఏమనాలి? ఒక పాయింట్ అయితే ఇప్పుడు తల్లికి వందనం తీసుకుందాం. 13,000 నేరుగా అకౌంట్లో పడుతూ ఉండేవి జగన్ గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. దాన్ని 15,000 అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ 13,000 ఇస్తున్నారు. 2,000 అది అభివృద్ధి కోసం చెప్పడం జరిగింది. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటేమో తల్లికి వందనం మనము జగన్ తో కంపేర్ చేయొద్దు. మనము ఆయన ఇచ్చిన హామీ మేరకే మనము మాట్లాడతాం. కూటమి ఇచ్చినటువంటి హామీ మేరకే. కూటమి హామీ ఏమి ఇచ్చింది? స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. ఇది బాబు షూరిటీ కింద చెప్పింది. నిన్న వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ కింద ఏమిచ్చాడు? 1 నుండి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు సాయం. మరి ఆ ప్రకారంగా తీసుకుంటే దాని మీద నిలబడాలి కదా. ఇక్కడ సరే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంతవరకు ఒప్పుకున్నాం. ఈ యొక్క సూపర్ 6 హామీలు లేకపోతే సూపర్ 8 హామీల్లో 1 అన్నదా ఇది తల్లికి వందనం పథకం అమలు అవుతుంది, అంతవరకు మనం హర్షణీయమే. కానీ కండిషన్స్, షరతులు, నిబంధనల వల్ల
దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి దూరం అవుతున్నారు. దీంట్లో కండిషన్స్ మనం చూస్తే మరి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు కొన్ని కండిషన్లు పెట్టిన అర్థం ఉంది, కానీ గవర్నమెంట్ స్కూళ్లకు కండిషన్లు పెట్టడం ఏమిటి? వాళ్ళు చేరిందే గవర్నమెంట్ స్కూళ్ళలో, వాళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళలో చేరే స్తోమత లేకనే గవర్నమెంట్ స్కూళ్ళలో చేరారు. అటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు కండిషన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. బట్ నంబర్ 1 తప్పు వచ్చేసి గవర్నమెంట్ స్కూళ్లకు కండిషన్స్ పెట్టడం అనేది షరతు తప్పు అన్నమాట. రెండవది కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు, వాళ్లకు జాబ్ గ్యారంటీ లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఆ ఇచ్చేది అరకొర. అటువంటి వాళ్ళకు వచ్చేసి కండిషన్స్ పెట్టి కాంట్రాక్ట్ కార్మికుల, కాంట్రాక్ట్ ఉద్యోగుల పిల్లలకు దీనికి అనర్హులు అంట. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలు అనర్హులు, పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ పిల్లలు అనర్హులు. కాబట్టి ఈ కండిషన్ కూడా చాలా కరెక్ట్ తప్పు అన్నమాట. మూడవది ఫీజు రియంబర్స్మెంట్ పొందే కుటుంబాల్లో ఉండే విద్యార్థులు అనర్హులంట. ఫీజు రియంబర్స్మెంట్ పొందే కుటుంబాల్లో ఉండే పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ స్కీమ్ అనర్హులంట. అంటే దానికి బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టడమే. ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి ఇస్తారు? ఉన్నత విద్యలో, ఇంటర్మీడియట్ అబౌవ్, ఇంటర్మీడియట్ కూడా కాదు, డిగ్రీ, పోస్ట్ పీజీ వాళ్ళకి వచ్చేసి దీని ఈ యొక్క గతంలో విద్యా దీవెన, ఉన్నత వసతి దీవెన కానీ లేకుంటే దాని ఫీజు రియంబర్స్మెంట్ ఇది అప్లై చేసేది ఉన్నత విద్యకు. ఇదేమో తల్లికి వందనం వచ్చేసి పాఠశాల విద్యకు, ఇంటర్మీడియట్ కు. కాబట్టి ఆడ ఫీజు రియంబర్స్మెంట్ పొందే విద్యార్థులు ఉన్న కుటుంబాల్లో ఉండే పిల్లలకు దీనికి వర్తించదంట ఈ యొక్క తల్లికి వందనం. ఇది చాలా విడ్డూరంగా ఉంది. అసలు ముందు ఫీజు రియంబర్స్మెంటే ఊరికే పేరుకు చెప్పారు కానీ ప్రొసీడింగ్స్ ఇచ్చారు కానీ ఎవరికి ఇవ్వలేదు. అవస్థలు పడుతున్నారు. కాలేజ్ యాజమాన్యం వచ్చేసి పిల్లల అకౌంట్, తల్లి అకౌంట్ పర్లేదు, యాజమాన్యం అకౌంట్ వేయలేదు, పిల్లలు ఇవ్వడం లేదు, కొన్ని చోట్ల సర్టిఫికెట్స్ ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ ఊరికే పేరుకు చెప్పింది, ప్రొసీడింగ్స్ ఇచ్చింది కానీ ఆ డబ్బులు ఏం పర్లేదు. కాబట్టి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గా డబ్బులు ఇవ్వలేదు, ప్లస్ వాళ్ళకి తల్లికి వందనం వచ్చేసి ఆ కుటుంబాల ఉండే పిల్లలకి వర్తించుతుందా? ఇదొక తప్పు. తర్వాత మీరు చెప్పినట్టు 15,000 మీరు 15,000 ఇస్తామని చెప్పారు. గతంలో అమ్మఒడి కింద ముందు 15,000 నుండి 14,000 తగ్గిస్తానే మీరే విమర్శించారు. మళ్ళా 13,000 తగ్గించినాక ఇంకా విమర్శించారు. ఇప్పుడు మీరు ఒకేసారి 2,000 కోత పెట్టేశారు. మీరు దానికి మీ యొక్క బాబు షూరిటీ కింద మీరు వచ్చేసి 15,000 అని చెప్పారు. నిన్న అడ్వర్టైజ్మెంట్ కింద అన్ని పేపర్లో కూడా 15,000 అని చెప్పారు. కానీ ఇచ్చిందేమో 13,000. కాబట్టి 2,000 కోత కోయడం అనేది ఇది కరెక్ట్ కాదు. తర్వాత 2024-25 విద్యా సంవత్సరానికి టోటల్ గా కొట్టారు. ఇప్పుడు 25-26కి ఇస్తున్నారు. వాట్ అబౌట్ 24-25? మీరు అధికారంలోకి వచ్చింది జూన్ 12, 2024. ఒక సంవత్సరం వచ్చేసి టోటల్ గా కొట్టారు. కాబట్టి అరియర్స్ ఉన్నాయి. తర్వాత ఈ డబ్బులన్నీ ఆయా కార్పొరేషన్ల ద్వారా తల్లుల అకౌంట్లో వేస్తారంట. అంటే కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ విద్యార్థులకు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ వాళ్ళకు, బీసీ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు, మైనారిటీ ద్వారా, అంటే ఇవి డబుల్ అకౌంట్లకి ఇట్లా వచ్చేసి తల్లికి వందనం కింద కూడా 67,27,104 మందికి ఇచ్చామని ఇట్లా చెప్పుకోవాలా? తర్వాత వచ్చేసి మేము ఇంతమంది ఎస్సీలకు మేలు చేసినాం, ఇంతమందికి ఎస్టీలకు మేలు చేసాం, ఇంతమంది బీసీలకు, ఇంతమంది మైనార్టీలకు, అంటే అక్కడ అకౌంట్ లేకి రావాలా, ఫిగర్ లేకి ఇక్కడ అకౌంట్ రావాలా? ఆ కార్పొరేషన్ల ద్వారా డబ్బులు ఇస్తారంట. అంటే ఆ కార్పొరేషన్లు నిర్వీర్యంగా, వాళ్ళకేం డబ్బులు ఉండవు, ఆ కార్పొరేషన్ ద్వారా ఏమి కార్యక్రమాలు జరగవు అన్నమాట. కాబట్టి ఇదొకటి. తర్వాత దీనికి కూడా అప్పు తెచ్చారు. కార్పొరేషన్ల ద్వారా ఇచ్చేది కొంత అయితే దీనికి కూడా మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చారు దీనికి కూడా. కాబట్టి అక్కడేమో అప్పు తెచ్చి పప్పు కూడు, ఇదేమి వచ్చేసి సంపద సృష్టించి కాదు. సంపద సృష్టించి ఇచ్చింటే పర్వాలేదు, దాంట్లో ఈయన కండిషన్స్ పెట్టినా కానీ ఇన్ని కండిషన్స్ పెట్టారు. మీ హామీ వచ్చేసి పార్షియల్ గా అమలవుతుంది. సరే, ఎంతో కొంత చేస్తున్నారో అంతవరకు అసలు కానీ ఇన్ని కండిషన్స్ పెట్టడం అనేది కరెక్ట్